సో 'విశ్వంబర' సెకండ్ గ్లిమ్స్, టైటిల్ బ్లాస్ట్ ఏదేదో చెప్తున్నారు. సినిమా పోస్ట్‌పోన్ అయిపోయింది అఫీషియల్‌గా సమ్మర్ 2026 అంట. ఐ రియల్లీ హోప్ దిస్ టీజర్ బావుండాలి. ఎందుకంటే ఇది గనుక బాలేదంటే నెక్స్ట్ ఇయర్ వరకు కష్టమే ఈ సినిమా. నాకు డౌట్ వస్తుంది. నాకైతే మాత్రం ప్రస్తుతానికి ఇది చాలా బాగుండాలి. వితౌట్ ఎనీ డిలే లెట్స్ చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. సో యాహ్! 5, 4, 3, 2, 1 విశ్వంబర గ్లిమ్స్ యాహ్! ఓరేయ్! స్కార్పియో ఓకే. ఆహా! అమ్మా! గాన్ కేసు. నో డౌట్. బో నాకైతే బొగ్గలా అనిపించింది మామ. ఐ విల్ బి వెరీ హానెస్ట్. నాకే ఓ మాట చెప్పాలా? కరెక్ట్. 'పారడైస్' మింగిండు. 'పారడైసు' ఆ! స్కోర్ పక్కకు పెట్టు. ప్రతి షాట్ ఆచార్య ఎటు కొట్టింది నాకు. అంతకంటే ఇంకేం మాట్లాడలేనురా. ఆచార్య కొట్టిందిరా నాకు లిటరల్ కొన్ని షాట్స్ చూడు మామ నువ్వు అంటున్నాను కాదు. ఇగో ఈ షాట్ చూసిన వెంటనే ఆచార్య, దేవో భవ అదే వచ్చిందిరా నాకు ఎనక. బ్రో వాళ్ళు ఏమి చేయలేదురా. వాళ్ళు వాళ్ళు ఏం చేసారో తెలుసా? ఇఫ్ యూ సీ ఇట్ కొన్ని కొన్ని షాట్స్ ఇప్పుడు మనకి ఈ షాట్స్ ఏవైతే ఉన్నాయో మనకి 'చిరంజీవి' గారు ఫైట్ చేసేది ఇదంతా వాళ్ళు కలర్ గ్రేడింగ్ తోటి అండ్ ఆల్సో దుమ్ముతోటి వాళ్ళు కవర్ చేశారురా. దుమ్ము ఉండొచ్చు సినిమాలో. బట్ కలర్ గ్రేడింగ్‌తో కవర్ చేశారు. దట్ ఈస్ వాట్ హ్యాపెనింగ్. ఇవేవో సూపరో గ్రౌండ్ బ్రేకింగ్ కాదు. ఈ షాట్ చూసిన తర్వాత ఇది లిటరల్‌గా ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ నీకు కనిపించింది. చూడు దీనికి డెప్త్ లేదు ఏం లేదు మామ. ఏంటి వీడు అట్లా అనుకున్నా కాదు. డెప్త్ లేదు మావాడ. అయ్యో! ఈ షాట్ చూసిన తర్వాత ఆచార్య 2.0 నాకదే కొడుతుంది. ఐ విల్ బి వెరీ హానెస్ట్. నాకదే అనిపిస్తుంది. ఇగో ఈ డెప్త్ ఎక్కడ్రా కహారి డెప్త్ ఏదిది? ఏందిది? ఈ ఎఫెక్ట్ అరే! ఇది ఫస్ట్ లేయర్ రా. ఇంకా 2, 3 లేయర్‌లు ఉండాలి మావ. ఇంకా 2, 3 లేయర్‌లు ఉండాలిరా. అదేగా. నాకు నచ్చలేదు. నాకైతే నచ్చలేదు. అది మంచిగా అనిపించింది. అది కొంచెం ప్రామిస్ ఇచ్చింది. మిగతాయన్ని అంటే స్కార్పియన్‌ది కూడా ఐ వాస్ బ్రో. బ్రో ఏమో చూడు ఒకసారి మళ్ళీ ఇంకోసారి చూడు. నాకొక్కనికే అనిపిస్తుందా? నీకొక్కడికి అనిపియట్లేదా? దీంట్లో కూడా చాలా తేడా ఇరుక్కురా డార్క్ చేసి మింగిండు వాడు. కానీ వాళ్ళ అన్నాను కాదు గానీ యాహ్! ఇగ ఈ షాట్ జూసి 'లాల్ సలాం' అంటే నమ్మవా నువ్వు చెప్పు? 'ఆచార్య టు లాల్ సలాం' అంతే అరేయ్! లిటరల్ సినిమాటోగ్రఫీ అదే మావా. అది ఏఐ అంట బ్రో. ఇది స్కార్పియోది అంటున్నారు. తెలీదు. నాకు ఏఐ అనిపియలేదు. నాకు ఏఐ అనైతే అనిపియలేదు. నాకే ఏమో, ఏమో నాకు ఇప్పుడు ఇది ఒకవేళ ఇది ఏఐ అంటే నేను నమ్మే ఛాన్స్ ఉందా అంటే మేబీ యెస్. ఐ ఐ నేను నమ్మగలుగుతానేమో. ఈ ముఖ్యంగా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో, ఈ మనిషి ఏంటి, అసలు ఏంటి అని చెప్తే తప్ప నాకింక ఐ కాంట్ సే ఎనిథింగ్. ఒకవేళ నిజంగానే ఈ మనిషి సినిమాలో ఉన్నాడు అంటే తప్ప, ఇది ఏఐ కాదు అనే అది లేదు బ్రో. ఎందుకంటే మనిషిని పెట్టాలే. ప్రాంప్ట్‌లో కూడా అట్లే ఉంటది. మీరే జూసినంగా ఏమో ప్రాంప్ట్ ఇంజినీర్ పెట్టారేమో. బ్రో ఇగో ఈ ఈ నేను మాట నేను ఎందుకంటున్నా తెలుసా? ఈ స్కార్పియన్ నువ్వన్నట్టుగా ఈ స్కార్పియన్ షాట్‌కి మిగతా గ్లిమ్స్ షాట్‌కి పొంతన లేదురా. సంబంధం లేదు. దట్ ఈస్ ఆ!
యాహ్! బ్రో ఇది టిపికల్ బింబిసారా షాట్ రా. బింబిసారా కదా! ఎనక బ్యాక్ లిట్ ఏసి వాన ఇదంతా అసలు క్వాలిటీ లేదురా. దట్ ఈస్ యూవీ వాళ్ళ దగ్గర రావాల్సింది కాదు మావ. అదే నాకు తెర కొట్టేది ఇది చెయ్యి ఇరిగింది. సారీ సారీ చెప్పు. హ్మ్. 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 దీనిలో బెస్ట్ సీజీ అయితే లేదు మామ. అది మాత్రం పక్కా. హ్మ్. ఈ ఒక్క షాట్ నాకు కొంచెం ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అంటే లైక్ ఎక్కువ ఎక్కువ ఎఫెక్ట్ ఈ ఈ జూమ్ ఇన్నే అన్‌లెస్ ఈ జూమ్ ఇక్కడి వరకు బావుంది. ఎప్పుడైతే జూమ్ కొట్టిండో ఆహా! ఎందుకు కొట్టినావు? అక్కడికి కొట్టాల్సిన అవసరం ఏముంది? అనవసరంగా క్వాలిటీ మింగేట్టినావు అనే ఫీలింగ్ వచ్చింది అక్కడ. ఏందది అవసరమా? అక్కడ ఎవరు జూమ్ అడిగిండ్రా నిన్ను? సారీ. హ్మ్. హ్మ్. నాకు అంటే లైక్ నేను ఎట్లా అంటున్నా అంటే ఈ టెక్నికల్లీ నువ్వు ఒక సాలిడ్ షాట్ తీసుకుంటేది ఇప్పుడు ఇదొచ్చిందా? దీని పేరేంటి? ఇది ఒకలా ఉంది వేరే విషయం గాని. ఇప్పుడు అదొస్తది. ఈ షాట్ ఏదైతే ఉందో నార్మల్‌గా చూసుకుంటే ఓకే. లైక్ మరీ ఎక్కువ చూపెట్టలేదు. ఎక్కువ డీటెయిల్స్ లేవు. ఎక్కువ డెప్త్ అవసరం లేదది. జస్ట్ ఏదో ఒక సిల్హుయేట్ షాట్ లెక్క అనిపించింది. ఆ! ఆ! అవసరం లేదు. జస్ట్ ఏదో పడుతుంది. అక్కడి వరకు నేను దూరంలో ఒక షాట్ చూసినా అనుకోవచ్చు. ఎప్పుడైతే నువ్వు దాన్ని జూమ్ ఇన్ చేసినావో అక్కడ పోయింది. వదిలే. అట్లా అయింది. నాకు అక్కడే అనిపించేసింది. ఎందుకు పెట్టినావు అక్కడ ఎవ్వరు అడిగారు నేను జూమ్ ఇన్ అనే ఫీలింగ్ వచ్చింది. జూమ్ ఇన్ రాంగానే మొత్తం పోయింది దాని ఎఫెక్ట్. దట్ ఈస్ ద హైలైట్. దట్ ఈస్ ద హైలైట్ మామ. యాహ్! ఇప్పుడు నన్ను 100 బూతులు తిడతారు గానీ, ఒక మాట. ఇప్పుడు నన్ను 100 బూతులు తిడతారు. ఈ షాట్ చూపిచ్చేసి రాండమ్ యాస్‌గా నేను ఈ షాట్ చూపిచ్చేసి ఇది ఆచార్య అంటే నువ్వు నమ్మవా? చెప్పండి. హ్మ్. మళ్ళీ నేను కాదంటే ఎట్లా? ఈ షాట్ జూసి ఇది ఆచార్య అంటే నువ్వు నమ్మవా? ఆచార్యాలు అమ్మవారు దీంట్లో శివుడు ఉంది. బట్ స్టిల్ నమ్మవా? నేను నమ్మను. ఈ అవని మరీ బ్లడ్‌లో వాటర్ కలిపి రవాణా అనకండి తిడతారు గానీ వేరే విషయం మనకి. బ్రో సీరియస్‌లీ అంటే అరే! ఏంట్రా షార్ట్‌లు ఏంట్రా అసలు ఏమో బ్రో ఆర్టిఫిషియల్ యాడ్ చేసినట్టు అనిపిస్తుంది నాకైతే మాత్రం. ఇదైతే మాత్రం గాన్ కేస్‌రా. నో డౌట్ అయితే మాత్రం పోయింది. కష్టం. ఈ లే బ్రో. నాకైతే పోయిందిరా. చాలా రఫ్ అరౌండ్ ద ఎడ్జెస్ చాలా రఫ్ ఉందిరా. టీజర్ అయితే మాత్రం చాలా రఫ్ ఉంది. నాకైతే అదే అనిపిస్తుంది. సినిమాటోగ్రఫీ రా విజువల్ ఎఫెక్ట్స్ కాదు బ్రో. సినిమాటోగ్రఫీ దగ్గరనే పోయిందిరా. అందరికి అర్థం కావట్లే ఏమంటే వీఎఫ్ఎక్స్ అంటలే నేను విజువల్ దగ్గర ఎక్కడైతే వాళ్ళు సినిమాటోగ్రఫీ తీసుకున్నారో అక్కడే వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ తోటే పోయింది. ఈ షాట్ యాక్చువల్లీ ఎంత క్రిస్ప్ ఉండాలి. ఇప్పుడు ఏదైతే ఫైట్ ఉందో నీకు దీనిలో ఏం కనబడుతుంది చెప్పు క్లియర్‌గా? ఏం కనబడుతుంది? అరే! ఇది 'చిరంజీవి' గారి సినిమాలో ఉండాల్సిన సినిమా వాట్ యూ సే కెమెరా క్వాలిటీ ఏది? చూడొకసారి. కాదు లేదు మామ. అరే! అరే! ఇదే 'దుమ్ముడేబ్రి' నేను మళ్ళీ ఇప్పుడు కంపేర్ చేస్తాను అంటారు గానీ 'కేజీఎఫ్' ఇంకా బెటర్ ఉందిరా. 'కేజీఎఫ్‌లో' చాలా బెటర్ ఉంటదిరా. ఎందుకు పెట్టినవు అంతగానం మరి? ఆ క్వాలిటీ పోయిందసలు అక్కడ. ఈడు చూడు మరీ కానీరా బాబు. ఇదొకటి ఏదో అనిపించింది. బట్ స్టిల్ ఇవన్నీ ఓకే. బెటరు. బట్ ఇదైతే మాత్రం ఇది పవర్ పాయింట్ రా. ఇది పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ రా. అమ్మ బాబోయ్! ఆ! ఈ షాట్ అయితే దండం. దండం దండం. ఎనక అంతా గ్రీన్ స్క్రీన్. ఎనక గ్రీన్ స్క్రీన్. ఈ ఆకులు గ్రీన్ స్క్రీన్. ఈ ఆకులు సీజీ. ఎనక సీజీ. మంట సీజీ. అంతా సీజీ. అంత సీజీ మామ. జస్ట్ ఇదొక్కటే కనబడుతుంది. అందుకే ఇదంతా బ్యాక్‌గ్రౌండ్ అంతా బ్లర్ ఉండాలి. బ్లర్ ఏముందాడ? ఏం మాడుతున్నారో అనుకోకండి. అది చూస్తే నాకు అర్థమైపోయింది. ఒకటేసారి చూసినప్పుడే అర్థమయ్యింది. ఆహా! పోయింది కాన్కేస్. దట్ ఈస్ ద పాయింట్. ఏం చెప్పలేం ఇంక అయిపాయే. ఇదైతే మాత్రం అబ్బో! చూడొకసారి. ఆ! ఈ ఈ షాక్ వేవ్ చూడొకసారి. ఏదో వేపర్ జరుగుతున్నట్టుంది. వేపర్ జరుగుతే ఆదిరా ఎట్లుండాలిరా షాక్ వేవ్ పడితే? అది ఏంటో తెలీదు మనకి. అట్లని జెప్పేసి కూడా చూడడానికి బాలేదు మరి. షేక్ అయింది షేక్ అయింది నువ్వు అన్నావు కదా! షేక్ అయింది. షేక్ అయింది. షేక్ అయింది. ఫిజిక్స్.
ఇది మనకు ఫస్ట్ టీజర్‌లో ఉన్నప్పుడు దే యాడెడ్ వైట్ టింట్. ఇప్పుడు దీన్ని యెల్లోయిష్ చేశారు. హ్మ్. బ్రో వాళ్ళ సినిమాటోగ్రఫీలోనే వాళ్ళకి పోయిందని తెలుసు బ్రో. దే ఆర్ ట్రైయింగ్ టు డూ ఇది క్వాలిటీ ఈ షాట్ చూపెట్టి, దీనికంటే 'భీమ్లా నాయక్‌లో' ఒక షాట్ ఉంది సిల్వర్ షాట్ మన పవన్ కళ్యాణ్ గారి ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చేసి వాడేసి ఒక గొడ్డలు పెట్టి కొడతాడు. గుర్తుందా? దానితో దీన్ని కంపేర్ సేమ్ బడ్జెట్ అనుకో ఒక రకంగా. పోనీ అట్లా అనుకున్నా గాని చూడొకసారి నువ్వే. సినిమాటోగ్రఫీ అదెంత క్వాలిటీ ఉంటది జూడు. సినిమాటోగ్రఫీ పోయిందిరా. ఏమంటే వీఎఫ్ఎక్స్ అంటాం గాని కాదు. సినిమాటోగ్రఫీ దగ్గరనే పోయింది. దే డిడ్ంట్ హావ్ రైట్ వాట్ ఈస్ అప్రోచ్. ఒక్ ఇప్పుడు ఈ షాట్ పెట్టినావనుకో, ఈ సిల్హుయేట్‌లో చిరంజీవి కనబడతలేరు బ్రో ఆయన. ఇంకేం చెప్పమంటావు నన్ను? ఊకోరా! ఈడు నాతి చూడలేకపోతున్నాడట గాని బ్రో మరీ కష్టం బ్రో నాకైతే మాత్రం వెరీ హానెస్ట్. ఈ ఆహా! బ్రో అస్సలు బాలేదు ఈ షాట్. అస్సలు బాలేదు. ఆరెంజ్ టింటే బాలేదురా. నాకైతే నచ్చలేదు బ్రో. ఫస్ట్ 'విశ్వంబర' ఫాంట్ చాలా బాగుండేరా. దీన్ని కామెడీ చేసిరిప్పుడు. ఈవిడేమన్నాడు మరి ఇది బావుంది. ఓకే. ఇది బాగుందనిపించింది. కన్నదేదో పీకేసిది. ఆహ్, బట్ అంతే జస్ట్ ఏదో డస్టిన్ డైమండ్‌ని ఎతికినట్టు ఎతికిన అది పరిస్థితి. నాకైతే మాత్రం లే బ్రో. నాకు సీజీ అండ్ వీఎఫ్ఎక్స్ కాదురా. సినిమాటోగ్రఫీయే పోయిందిరా నాకైతే మాత్రం. ఫండమెంటల్ పోయిందన్న ఫీలింగ్. ఇప్పుడు 'కలేజా యాజ్ ఇట్ ఈజ్' అంటున్నారు. ఏమో నాకైతే మాత్రం 'ఆచార్య', 'కలేజా', చిరంజీవి గారి ఆ షార్ట్స్ అన్నీ కూడా కొట్టినాయి. నాకు మేజర్ అదే పోయిందన్న ఫీలింగ్ నాకైతే మాత్రం. ఓవరాల్‌గా చాలా చాలా డిసప్పాయింటింగ్. అంటే లైక్ అంటే ఇప్పుడు వాళ్ళకి 8 మంత్సా ఎంతుందిరా ఇప్పుడు? సమ్మర్‌లో వస్తుందంటే ఏప్రిలో, మేలో ఎప్పుడో వస్తారు. సో, దే హావ్ 9 నెలలు దే హావ్ లైటింగ్ వరస్ట్ నిజంగా. లైటింగ్ అయితే వరస్ట్. ఆ కలర్ గ్రేడింగ్ వాళ్ళేదో కవర్ చేద్దామని కలర్ చేసినట్టు అనిపించింది నాకైతే మాత్రం. కష్టం. నాకైతే మాత్రం. నేను చెప్పేస్తున్నా. నాకైతే 'గాన్ కేస్' అనిపిస్తుందిరా. బట్ 'సాయిగానికి' ఓకే. మంచిగానే అనిపిస్తుంది. ఇట్ క్యాన్ లైక్ చెప్తున్నా కదా! ఈ 9 మంత్స్‌లో దే హావ్ టు ఇంప్రూవ్ ఇట్ లాట్ నాకైతే మాత్రం. నాకు పర్సనల్‌గా. మీకు నచ్చితే ఎంజాయ్ చేసేయండి. నాకైతే మాత్రం కష్టం. 'రెడ్ క్యాప్' నువ్వంటే వేరే ఛానెల్ బెటర్‌రా నీకోసం వాళ్ళొస్తారు. కూర్చొని 'చోటా పండేసాడులే' హ్మ్. ఏమో. బట్ నాకైతే మాత్రం 'విశ్వంబర' టీజరు నాకైతే నచ్చలేదు బ్రో. 'ఆచార్య' కొట్టింది కొంచెం వేరే వేరే సినిమాలు కొట్టినయి. బట్ సినిమాటోగ్రఫీయే పోయిందని నా ఫీలింగ్. మీకు నచ్చిందా? నచ్చలేదా? కింద కామెంట్స్‌లో చెప్పేయండి. ఏమో నాకైతే మాత్రం దండం భయ్యా. ఆ! ఏంటకదే అనిపిస్తుంది. కష్టం భయ్యా ఇది సిట్యుయేషను. మీ థాట్స్ ఏంది కింద కామెంట్స్‌లో చెప్పండి. 'విశ్వంబర' 9 మంత్స్ ఉంది. దే హావ్ టు ఇంప్రూవ్ ఎ లాట్. ఏమో నాకు డౌటే. మీ థాట్స్ ఏంది కింద కామెంట్స్‌లో చెప్పండి. మా కాంటెంట్ నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ కొట్టేసి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. అంతవరకు 'మ్యాన్ ఆఫ్ ఫిక్షన్' సైనింగ్ ఆఫ్. బై.